ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు రావడం మనలో చాలా మందికి అనుభవమే. లేచి కాస్త అటు ఇటు నడవగానే ఈ తిమ్మిర్ల బాధలు తగ్గిపోతూ ఉంటాయి. అయితే మనం కూర్చునే పడుకునే భంగిమలతో నిమిత్తం లేకుండా కొంతమందికి కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు, చురుకుమనే పోట్లు వస్తూ ఉంటాయి. వస్తువుల్ని గట్టిగా పట్టుకోలేకపోతూ ఉంటారు. స్పర్శ జ్ఞానం కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు. పెరిఫెరల్ న్యూరోపతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన మెదడు ఇదే మన శరీరం మొత్తానికి యజమాని. మన మెదడు నుంచి ప్రధాన కేబుల్లా వెన్నెముక, ఆ వెన్నెముక నుంచి తీగల్లా వివిధ నరాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరుతూ ఒక నెట్వర్క్లా విస్తరించి ఉంటాయి. మెదడు ఆదేశాలతో అన్ని అవయవాలు, కండరాల కదలికలను నియంత్రించేది ఆ నరాల కనెక్షన్లే. మనం ఏ పని చేయాలన్నా ఆ నరాల వ్యవస్థ బావుండాలి. కాళ్ళు చేతుల్లోకి విస్తరించి ఉండే కొన్ని నరాలను పెరిఫెరల్ నరాలు అంటారు. అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా, ఒక వస్తువు పట్టుకోవాలన్నా, ఆ వస్తువు వేడిగా ఉందా చల్లగా ఉందా తెలియాలన్నా ఈ పెరిఫెరల్ నరాల పనితీరు బావుండాలి. ఇవి చక్కగా తమకు నిర్దేశించిన పని చేస్తుండాలి. ఈ నరాల వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా స్పర్శ తగ్గడం, తిమ్మిర్లు పట్టడం, చురుక్కుమనే పోట్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెరిఫెరల్ నరాలు దెబ్బతినడం వల్ల కనిపించే ఇలాంటి లక్షణాల్ని డాక్టర్లు పెరిఫెరల్ న్యూరోపతిగా పిలుస్తారు. షుగర్ పేషెంట్లలో ఈ న్యూరోపతి సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనకి నర్వస్ సిస్టంలో సెంట్రల్ నర్వస్ సిస్టము, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ నుంచి ఉంటుంది అన్నమాట. అయితే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది ఈ స్పైనల్ కార్డ్ నుంచి, బ్రెయిన్ నుంచి వచ్చే కొన్ని నర్వ్స్ని మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టము దాని ప్రధానమైన ఫంక్షన్ ఏంటంటే కాళ్ళు చేతుల నుంచి కానీ మిగతా బాడీ నుంచి స్పర్శ తీసుకెళ్లే సెన్సరీ నర్వ్స్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఒక భాగం. దాన్ని సెన్సరీ నర్వస్ సిస్టమ్ అంటాం. అలాగే ఒక బాడీలో ఓ ఫంక్షన్ అంటే ఏదన్నా ఉదాహరణకి ఓ కాలు చెయ్యి కదిలించాలంటే కింద ఈ నర్వస్ సిస్టమ్ ఇంపార్టెంట్ అనమాట. అవి మోటార్ నర్వ్స్ ద్వారా జరుగుతుంది. సో అది కూడా పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో భాగం. అలాగే అటానమిక్ నర్వస్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది మనిషి యొక్క కొన్ని ఫంక్షన్స్ అటానమస్గా దానంతటగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఉదాహరణ గుండె వేగం కొట్టుకోవటం, అలాగే బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అవ్వటం, అలాగే మన ఇంటెస్టైన్ మొటిలిటీ అంటే మూమెంట్ అవ్వటం, అలాగే యూరిన్ కంట్రోల్లో ఉండటం, అలాగే సెక్షువల్ ఫంక్షన్, ఇలాంటివన్నీ కూడా అటానమిక్ నర్వస్ సిస్టమ్ కింద కంట్రోల్లో ఉంటుంది. ఈ నర్వస్ సిస్టమ్ కనుక కొన్ని వ్యాధుల మూలాన ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళకి సెన్సరీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే కాళ్ళు చేతులు తిమ్మిరిలాగా వస్తుంది. మోటార్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే వీళ్ళకి వీక్నెస్ వస్తుంది. అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే ఈ గుండె వేగంలో మార్పు రావటం కానీ, యూరిన్ కంట్రోల్లో ప్రాబ్లం కానీ, అలాగే గట్ మొటిలిటీ అంటే ఉదాహరణకి ఈ మోషన్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టము ఎఫెక్ట్ అయితే కనుక దాన్ని మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ఏ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే దాని యొక్క ప్రధాన లక్షణాలు ఎక్కువ ఉంటాయి. పెరిఫెరల్ నరాల్లో సెన్సార్ నెర్వ్, మోటార్ నెర్వ్, అటానమిక్ నెర్వ్ అని 3 రకాల నరాలు ఉంటాయి. సెన్సార్ నరం దెబ్బతిన్నప్పుడు స్పర్శజ్ఞానం తగ్గుతుంది. వేడి చల్లటి వస్తువుల మధ్య తేడాను గుర్తించలేరు. కాళ్లకు దెబ్బ తగిలినా తెలియదు. చేతులు కాళ్ళు మొద్దుబారిపోతుంటాయి. రాత్రి వేళ కాళ్లలో మంటలు పుడుతుంటాయి. వేడినీళ్లు పట్టుకుంటే చేతికి బొబ్బలు వస్తాయి, కానీ నొప్పి తెలియదు. రాళ్ల మీద నడుస్తున్నప్పుడు కూడా వారికి నొప్పి తెలియదు. మధుమేహంతో బాధపడే వారిలో ఈ నరాలు దెబ్బతినడం చాలా ప్రమాదం. కండరాలకు పటుత్వం ఇచ్చే మోటార్ నరం దెబ్బతిన్నప్పుడు వస్తువుల్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కండరాలు పూర్తిగా బలహీనపడతాయి. అన్నం కలుపుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. తమ పనులు తాము చేసుకోలేరు. అటామిక్ నరం దెబ్బతిన్నప్పుడు మన గుండె, శ్వాస వేగాల్లో తేడా తెలుస్తుంది. న్యూరోపతి అనేది మనకి ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినప్పుడు వస్తుంది. సో న్యూరోపతికి కారణాలు చాలామందికి అంటే వయసుని బట్టి కారణాలు మనం అనుకోవాల్సి వస్తుంటుంది. అందుకే ఇప్పుడు మనం చూస్తే కనుక కామనిస్ట్ డయాబెటీస్ అంటే షుగరు కంట్రోల్లో లేని వాళ్ళకి, లేకపోతే షుగర్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి ఈ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఏమన్నా అంటే వైటమిన్స్ మూలన, న్యూట్రిషన్ డెఫిషియన్సీ మూలన కూడా వైటమిన్స్ తగ్గితే కూడా రావచ్చు. అలాగే కొంతమందికి ఎక్కడైనా నర్వ్ కంప్రెస్ అయ్యి
దాన్ని మనం ప్రెషర్ పాలసీ అంటాం. దాని మూలన కూడా వీళ్ళకి ఈ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కామన్గా మనం చూసుకుంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు. అంటే చేతి దగ్గర ఇక్కడ మీడియన్ నర్వ్ కంప్రెస్ అవటం వలన వీళ్ళకి ఈ చేతులు ఈ వేళల్లో ముఖ్యంగా థంబ్లోను ఇండెక్స్ ఫింగర్లోను తిమ్మిరిలాగా వచ్చి వీళ్ళకి వీక్నెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో జనరల్గా మనం న్యూరోపతిని నిర్ధారించాలంటే ఫస్ట్ మనం హిస్టరీ తీసుకుంటాం. అంటే సిమ్టమ్స్ న్యూరోపతికి సంబంధించిన లక్షణాలా కాదా, అంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉన్నాయా, వీక్నెస్ ఏమన్నా ఉందా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా మోషన్కి వెళ్ళటంలో ప్రాబ్లం ఉందా, యూరిన్కి వెళ్ళటంలో ప్రాబ్లం ఉందా, నుంచుంటే పడిపోతున్నారా, బీపీ అంటే పల్స్ రేట్లు ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా, ఇలాంటి హిస్టరీ తీసుకుంటాం. సో ఒకసారి మనం హిస్టరీ తీసుకున్న తర్వాత అది న్యూరోపతి లక్షణాలని కనుక మనం నిర్ధారణకు వస్తే దానికి తగ్గ టెస్టులు చేస్తాం. అంటే ముఖ్యంగా నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తాం. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్ టెస్ట్లో ప్రధానంగా ఏ విధమైన నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది అనేది మనకు గుర్తించగలుగుతాం. వాళ్ళు వేసుకునే మెడిసిన్ లిస్ట్ చెక్ చేయటం, క్లినికల్ ఎగ్జామినేషన్ చేయటం, తర్వాత మనం ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ చేయటం, అలాగే కంప్రెషన్ ఏమైనా ఉంటే కనుక దానికి తగ్గట్టు ఏమన్నా నర్వ్ కండక్షన్ స్టడీస్తో పాటు అల్ట్రాసౌండ్ చేయటమా, లేకపోతే ఏమైనా ఎంఆర్ఐ చేయటమా, అలాంటి టెస్టులు చేయటం, అలాగే కొన్ని బ్లడ్ టెస్టులు చేయటం, షుగర్ టెస్టులు, B12 లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్ అలాంటివి చేయటం, అలాంటివి చేసి దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇస్తాం. పెరిఫెరల్ న్యూరోపతి సాధారణంగా మధుమేహుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మధుమేహంతో పాటు మద్యపానం, కాలేయ జబ్బులు, క్యాన్సర్లతో బాధపడుతున్నప్పుడు కూడా న్యూరోపతి కనిపించే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదంలో గాయపడినప్పుడు కట్టు సరిగ్గా కట్టకపోయిన సందర్భాల్లో కూడా పెరిఫెరల్ న్యూరోపతి కనిపించవచ్చు. జీబీ సిండ్రోమ్, కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ కూడా ఈ వ్యాధికి కారణమవుతాయి. కొన్ని కుటుంబాల్లో పెరిఫెరల్ న్యూరోపతి వంశపారంపర్యంగా కూడా రావచ్చు. పంట పొలాల్లో ఉపయోగించే పెస్టిసైడ్స్, టీబీ, క్యాన్సర్ నివారణకు వాడే కొన్ని రకాల మందుల కారణంగా కూడా న్యూరోపతి రావచ్చు. పేషెంట్లలో కనిపించే లక్షణాలను బట్టి న్యూరోపతిని చాలా వరకు నిర్ధారణ చేయవచ్చు. నర్వ్ కండక్షన్ స్టడీ, ఎలక్ట్రోకార్డియోమయోగ్రఫీ పరీక్షలు న్యూరోపతి నిర్ధారణలో బాగా ఉపయోగపడతాయి. సాధారణంగా న్యూరోపతిలో మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి సిమ్టమ్స్ ఉన్నప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ వీళ్ళకి తాత్కాలిక ఉపశమనం రావటానికి అంటే గాబాపెంటిన్ ట్యాబ్లెట్స్ అని, ప్రిగాబాలిన్ ట్యాబ్లెట్స్ అని, కార్బజెపిన్ అని, డులాక్సిన్ అని ఇలాంటి మెడిసిన్స్ వాడతారు. అదే కాకుండా మనం ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కారణం ఏంటో కూడా చూసుకోవాలి. ఉదాహరణకు బ్లడ్ షుగర్స్ చెక్ చేసి బ్లడ్ షుగర్స్ అధికంగా ఉంటే దాన్ని కంట్రోల్ చేయాలి. ఒకవేళ B12 లెవెల్స్ తక్కువ ఉంటే దానికి B కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చుకోవాలి. అలా B1, B6 డెఫిషియన్సీ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అలాగే మనం ఈ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒకవేళ కనుక ఎక్కడన్నా కంప్రెషన్ ఉంటే కనుక, ఉదాహరణకి కార్పల్ టనల్ సిండ్రోమ్, ఇక్కడే ఉన్న కంప్రెషన్ ఉందా, లేకపోతే టార్సల్ టనల్ సిండ్రోమ్ అంటే కాళ్ళు ఏమైనా కంప్రెషన్ ఉందా, అది నర్వ్ కండక్షన్స్ ద్వారా నిర్ధారణ చేసుకొని దానికి తగ్గట్టు మనం ఒకవేళ అవసరమైతే కనుక సర్జరీ కూడా చేస్తారు. అంటే డీకంప్రెస్ చేస్తారనమాట. ఆ ఏరియాలో ఉన్న కంప్రెషన్ తొలగించి ఆ న్యూరోపతి నుంచి ఉపశమనం కలిగించటానికి. అలాగే ఒకవేళ పోస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఉదాహరణకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత ఇమ్యూనలాజికల్ బ్రేక్డౌన్తో ఆటో ఇమ్యూనిటీ లాంటిది వచ్చి అవి ఏమన్నా కాజ్ చేస్తున్నాయో చెక్ చేసి దానికి తగ్గట్టు, ఉదాహరణకి జిగ్లియన్ బ్యారీ సిండ్రోమ్ ఇలాంటి వాటిలో వీళ్ళకి ఊపిరి తీసుకోవడం కష్టం లాంటిది రావచ్చు. కాబట్టి వాళ్ళకి ప్లాస్మాఫెరెసిస్ అని, ఇమ్యునోగ్లోబులిన్స్ అని ట్రీట్మెంట్ ఇచ్చి లైఫ్ రిస్క్లోంచి తగ్గించవచ్చు అనమాట. ఇలా మనం కారణాన్ని అన్వేషించి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది, సిమ్టమ్స్ ఉపశమనమే కాకుండా. న్యూరోపతిని ఎంత ముందుగా గుర్తించి కారణాన్ని కనుగొని చికిత్స చేస్తే అంత ప్రభావవంతంగా నయమవుతుంది. పెరిఫెరల్ న్యూరోపతి లక్షణాలను తగ్గించడానికి ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. యాంటీ డిప్రెసెంట్ మందులు, మల్టీవిటమిన్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పెరిఫెరల్ న్యూరోపతి బారిన పడిన వారిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో చర్మం దెబ్బతినడం వల్ల అల్సర్లు వస్తుంటాయి. పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడేవారు పాదాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా చెప్పులు వేసుకోవాలి. ఎక్కువగా వేడి, చల్లటి పానీయాలు తీసుకోకూడదు. నరాలు దెబ్బతిన్న ఈ సందర్భాలలో ఫిజియోథెరపీతో చాలా వరకు నయమయ్యే అవకాశాలు ఉన్నాయి.